త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు? మీరు చేసేదేం బాలేదు సార్. ఏంటి కుర్చీలో కూర్చోవడమా? ఈ కులిజోకులే వద్దంది. అసలు చిరాగ్గా ఉంది మీ ప్రవర్తనకి. రే, ముందు బాస్ని గౌరవించి మాట్లాడడం నేర్చుకో. ఏంట్రా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నన్ను? అలా అనుకుంటే మరి ఎప్పుడూ అలాగే ఉండాలి. మీకు అవసరం వచ్చినప్పుడేమో సంకనెక్కించుకుని ఒరే రూతరు అని ముద్దు చేస్తారు. మీకు కోపం వచ్చినప్పుడేమో వెంటనే నేను పిఏని మీరు బాస్ అయిపోతారా? అలాగే ఉందమ్మా మరి. ఏంట్రా నీ గోల? ఊరికే చిరాకు పెడతావు. అసలే చిరాగ్గా ఉంటే. చిరాకు మీకే మీరు తెచ్చుకుంది. చేయకూడని పనులన్నీ చేసేయడం, మళ్ళీ మా మీద చిరాకు పడ్డం. రే, నేను చేయకూడని పనేం చేశాన్రా? ఒకటా రెండా? మీ పెళ్లిలో మొదలు ఇప్పటిదాకా రే, ఆ పెళ్లి సమయంలో నేను చేసిన దానికి కారణాలున్నాయి. అవి నీకు తెలుసు. మళ్ళీ కెలక్కు. ఇప్పుడేంట్రా నీ ప్రాబ్లం? అదిగా సార్, ఇప్పుడు మీ మామయ్య గారి ఫ్యామిలీ ఇంటికొచ్చారు కదా. మీ మామగారు అత్తగారు పెద్దావిడ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళని కాస్త నవ్వుతూ పలకరించి వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి తర్వాత బయలుదేరి రావచ్చు కదా. వాళ్ళు రాగానే మీరలా మొహం చాటేసి వస్తే మీ మామయ్య గారు మీ గురించి ఏమనుకుంటారు? వాళ్ళు హట్ అవరు. రే, ఇప్పుడు మాత్రం మా మామయ్య నా గురించి గొప్పగా అనుకుంటూ ఉంటారా? అంకుల్ దగ్గర నన్ను వెధవం చేసింది కదా మీ మేడం. ఇంకా అక్కడే వాళ్ళ ముందు నిలబడి మరింత పెద్ద వెధవనే అవ్వకూడదని చెప్పే వచ్చేసా. బాసు, అయిపోయిన గొడవ గురించి గెలుక్కుంటూ ఉండడం ఎందుకు బాసు? వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి ఏం జరిగిందో కాస్త సర్దుబాటు చేసుకొని చెప్పి మీరు సంజాయిషి ఇచ్చుకుంటే సరిపోయేది కదా. ఏంట్రా, ఎంతమందికని నేను సంజాయిషి ఇచ్చుకోవాలి? నేను చేసిన తప్పుకి నేను నిజాన్ని ఒప్పుకొని మీ మేడంకి చెప్పా. అయినా అది నమ్మకుండా మళ్ళీ నేనేదో ఆవిడ్ని నమ్మించడానికి దొంగ ప్రమాణాలు చేశానని నానా యాగి చేసి ఇంటికి వెళ్ళింది. ఈలోపు సంబంధం లేకుండా మా అమ్మమ్మ అక్కడికి తగలడి నానా నాన్సెన్స్ చేసింది. దాంతో ఈవిడ రెచ్చిపోయి మీ మనవడు మాత్రం ఏం పెద్ద గొప్ప, ఇలా చేశాడు అలా చేశాడు అని అంకుల్ ముందే నన్ను వెధవని చేసింది. ఇంకా ఏం చెప్పి సంజాయిషి ఇచ్చుకోవాలి నేను చెప్పానంటే పైకి వాళ్ళకి వేరే గత్యంతరం లేక కూతురు భర్త తన కాపురం డిస్టర్బ్ అవుతుందని మనసు చంపేసుకుని సర్లేండి బాబు అయిందేదో అయిపోయింది అంటారు. కానీ గతంలో నా మీద వాళ్లకున్న గౌరవం ఉండదు కదా, ఆ ప్రేమ ఉండదు కదా. నన్ను అభిమానంగా చూస్తారా? ఆ ప్రణయ్ గడికి నాకు పెద్ద తేడా ఏముంటుందిరా వాళ్ళ దృష్టిలో? ఇద్దరినీ ఒకే కోణంలో చూస్తారు. సార్, ఇలా మీరన్నీ నెగిటివ్గా ఆలోచించుకుంటూ పోతే కష్టం. మీరు మేడం వైపు నుంచి కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మీరు మేడంకి కన్వే చేసేదే అలా నెగిటివ్గా కన్వే అయ్యింది. ఆవిడ కోప్పడంలో తప్పేముంది? మీరు కన్వే చేసేదే రాంగ్ అయినప్పుడు. రే, చాలేరా. అందరూ కలిసి కట్టకట్టుకుని నేను చేసింది తప్పు అని చెప్పండి. అవునరా, నేను చేసింది తప్పు ఏదైనా ఉందంటే అది ఒక్కటే. మా అమ్మా నాన్నల బెదిరింపులకి భయపడి తాళి కట్టడానికి తల వంచాను చూడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పడుతూనే ఉన్నాన్రా. అదేరా నేను చేసిన పెద్ద తప్పు. ఈ పెళ్లి అనేది ఒకటి ఉంటుంది చూసావు, అదొక పెద్ద టార్చర్. నేను వద్దంటున్నా, నువ్వు ఆ ఊబిలోకి దిగాలనుకుంటున్నావు. సార్, మధ్యలో నా పెళ్లి టాపిక్ తీసుకురాకండి. మీరెంత వద్దన్నా కాదన్నా నేను తగలడు. చెప్తే వింటావా ఏంటి? పడితే తెలుస్తుందిరా. కానీ రే, నాకు మాత్రం ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయిందిరా. ఎన్లైన్మెంట్ అంటారు చూడు, అది ఇప్పుడు బ్రహ్మాండమైన ఎన్లైన్మెంట్ వచ్చేసిందన్నమాట. ఆహా, ఏమొచ్చింది సార్ మీకు? ఎన్లైన్మెంట్ రా అంటే చేసిన తప్పుకి బుద్ధి తెచ్చుకుని ఇక మీదట ఎలా ఉండాలో అర్థమైపోయింది. ఇక మీదట తప్పులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, అంతేగా? రే, నేనెప్పుడు తప్పు చేశాన్రా? తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ నా మీద నెడతారు. ఇక నుంచి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇంతకు ముందు ఉన్నాను చూసావా? నేనేంటో, నా లైఫ్ ఏంటో, నా గొడవేంటో అని సోలోగా. ఈ పెళ్లి గిల్లి ఇవేమీ పట్టకుండా ఉన్నాను చూసావా? అదే కరెక్ట్రా.
ఆ నందుగాడే హ్యాపీగా ఉన్నాడు, వాడి రూట్లో వాడున్నాడు. కానీ ట్రాక్ తప్పి మధ్యలో మీ మేడం గారి మీద నాకు కొద్దిగా ఫీలింగ్స్ వచ్చి ఏడ్చాయి చూసావా? అప్పట్నుంచి నాకు హార్ట్ ఫీలింగ్స్, ఈ దరిద్రమైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసాయిరా. ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఈ రోజుతో సమాధి చేసేస్తున్నా. ఇంకా నాకు ఎవ్వరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎవ్వరు ఏమైనా అనుకోని, నందుగాడు ఇంకా సోలో. పేరుకి ఆవిడ గారి మెళ్ళో తాళి కట్టాను కానీ ఐఆమ్ బ్రహ్మచారి. ఐ విల్ బి బ్రహ్మచారి ఆల్వేస్. దట్స్ ఆల్. ఏంటో ఈయన పిచ్చి. చూసావా, నీ దూకుడుతనం వల్ల ఇవాళ పరిస్థితి ఎంత దాకా వచ్చిందో. కాస్త ఓపిగ్గాను ఆచితూచి అడుగు వేయమంటారు. అన్నింట్లోనూ నీ దూకుడుతనం చూపిస్తే దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో అప్పుడు ఊహించవు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. అమ్మా, నేనేది కావాలని చేయలేదు. అసలు ఆ మాటకొస్తే నా కోపం బాధ న్యాయం కాదా? అక్క పెళ్లిలో నుంచి పారిపోవడానికి ఆయనే కారణం అని నాకు తెలిసినప్పుడు ఆయన భార్యగా నాకెంత బాధగా ఉంటుంది. మా అక్క పారిపోయి ఇవాళ ఇబ్బంది పడ్డానికి, నాన్న ఆరోగ్యం అలా అవ్వడానికి, మన కుటుంబం కొన్నాళ్ల పాటు కష్టాల పాలవ్వడానికి అవే కదా కారణాలు. ఆ కోపం బాధలో నేను పుట్టింటికొచ్చేశాను. ఆయనప్పుడు ఆ పొరపాటు చేశారు అనడం కంటే ఆ పొరపాటును దాచిపెట్టారు అని అనుకోవడం వల్లే కదా నేనలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆయన నిజాయితీగా మారాడని తెలిసిన మరుక్షణం నా తొందరపాటుకి నేనెంత పశ్చాత్తాపడ్డానో నాకే కదా తెలుసు. అదంతా కరెక్టేనే, కాని పెళ్ళయి అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల మెట్టినింటి గౌరవాన్ని పుట్టింట్లో కూడా పోనివ్వకూడదు. కాని నువ్వేం చేశావు? భర్తతో గొడవపడి ఇంటికొచ్చావు. కనీసం విషయం ఏంటో కూడా మాకు చెప్పలేదు. మీలో మీరే గొడవ పడ్డారు. అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా నువ్వు గుడ్డిగా అతందే తప్పు అని నమ్ముతూ వచ్చావు. చివరికి ఇందు చెప్పే వరకు కూడా నువ్వు నమ్మలేదు. కట్టుకున్న వాడి మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇక ఆ భర్తకి ఏం విలువిస్తున్నట్టే నువ్వు? అమ్మా, మేమిప్పుడు నిన్ను నిందించడం లేదమ్మా. ఇకనైనా జాగ్రత్తగా ఉండమంటున్నాం. చూసావా పరిస్థితి ఎలా ఉందో? మొన్నటి వరకు మీ అత్తగారు నీకెంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రతి దాంట్లోనూ నీకు తోడుగా అండగా నిలబడేవారు. కానీ ఇవాళ ఆవిడ మనసు గాయపడి ఏమేమంటున్నారో నువ్వు వింటున్నావు కదా. ఈ విషయంలో దేవకిని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు మాత్రం ఎంతని అర్థం చేసుకుంటారు, ఎంతని భరిస్తారు చెప్పు. శకుంతలమ్మ గారి సంగతి ఇక చెప్పనక్కర్లేదు. అంతా బాగున్నప్పుడే ఆవిడతో చాలా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే ఆవేశానికి లోనై అవతల మనిషి మీద నీ కోపతాపాలు చూపించడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా మాట్లాడాలమ్మా. మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవాలా తప్ప నువ్విప్పుడు చేసింది కరెక్ట్ కాదమ్మా. అల్లుడు గారు చాలా హర్ట్ అయ్యారు. మేము
ఇంటి బయట ఆటోలో దిగుతూ ఉండగా అల్లుడి గారు ఆఫీస్కి బయలుదేరుతున్నారు. మేము అల్లుడి గారిని పలకరించగానే ఆఫీస్కి టైం అవుతుందని మొహం చాటేసుకుని వెళ్ళిపోతున్నారమ్మా. ఆయన దగ్గర ఎంతో గౌరవంగా ఉన్నామమ్మా. ఈరోజు ఆ గౌరవం పోయింది. చూడమ్మా మధు, మేం మళ్ళీ దేవకితోటి రాజాతోటి మాట్లాడి సర్దుబాటు చేస్తాం. వీలు చూసుకొని అల్లుడి గారితో కూడా మాట్లాడతాం. నువ్వు కాస్త నిదానంగా ఉండమ్మా. ఈ దూకుడుతనం తగ్గించు. ఏంటి నాన్నా, నేను తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటున్నానుగా. నేనందరికీ క్షమాపణలు కూడా చెప్పాను. మీరు కూడా నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? నువ్వు తొందరపడ్డావనే కదే మేం చెప్తున్నావు. ముందు ముందు ఈ తొందరపాటు మంచిది కాదు అని 1కి 4 సార్లు చెప్తాం. పెద్దవాళ్లమే, దానికి కూడా నువ్వు బాధపడిపోతే ఎలా? నీకు బుద్ధి మాటలు చెప్తుంటేనే నువ్వింత బాధపడుతుంటే నీ తొందరపాటుతనానికి వాళ్ళందరూ ఎంత బాధపడి ఉండాలి చెప్పు? సరే, వదిలేయండి, అదే తప్పు. ఇక మీదట నేనే తప్పు చేయను. అమ్మా మధు, నువ్వు నీ తప్పును తెలుసుకొని వాళ్ళని క్షమించమని అడిగావు. పరిస్థితి చక్కదిద్దుకోవాలనుకునే నిజం తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఏదైనా ఇలా వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో ఒక సమస్య తెచ్చుకోకుండా ఉండాలని మా తాపత్రయం తల్లి. ఇదిగో, మేం చెప్పాల్సింది చెప్పాం. నీకన్నీ తెలుసు. నువ్వేమి చిన్నపిల్లవి కాదు. కానీ వెంటనే తీసుకునే నిర్ణయాల వల్లే సమస్యలు వస్తున్నాయి. ఇక మీదట ఏదైనా జరిగితే దయచేసి మాతో మాట్లాడు, మాకు కూడా చెప్పు. అంతే తప్ప దాన్ని పెద్ద గొడవ చేసి ఈ స్థితికి తీసుకొచ్చేకు. అర్థమవుతుందా? అబ్బా సరేనే, అది ఫోన్ ఇంట్లో మర్చిపోయింది కదా, ఇచ్చేసేయ్. అమ్మా, ఆఫీసుకు టైం అవుతుందనుకుంటాను. మీ ఆయన ఇందాకే బయలుదేరాడుగా, నువ్వు బయలుదేరు. ఇదిగో, అబ్బాయితో కాస్త బాగా ఉండమ్మా. సరే పదండ్రా, మనం కూడా వెళ్దాం. పదండి నాన్న, నేను వస్తాను. పదండి. రారా, రామ్మా. ఏం నాయనా, బాగున్నావా? అమ్మా కూర్చోండి. మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
సరే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అమ్మా. కూర్చోరా, కూర్చోండి. జరిగిన దాని గురించి ఇప్పుడు నేను చర్చించడము, దాన్ని సమర్థించి నేను చేయడము నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించరా. చెయ్యని తప్పుకి నువ్వెందుకురా క్షమాపణ అడగడం? నేను మధు విషయంలో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాను అని, తను ఎంతో తెలివిగలదని, ఇంటిని సరిగ్గా సరిదిద్దుకునే తత్వం ఉన్న అమ్మాయని, అందరితోటి కలిసిపోతుంది, ఎలాంటి పేచీలు రావు అని ఎంతో నమ్మాను. కానీ ఇంత తొందరపాటుతనంతో కాపురాన్ని పాడు చేసుకుంటుందని నేనస్సలు ఊహించలేదు. రాజా, ఎంతైనా అది చిన్నపిల్ల. ఏదో భర్త గురించి అపార్థం చేసుకొని దూకుడుతనంతో ఏదో చేసింది. మనసులో పెట్టుకోకయ్యా. లేదమ్మా, మొన్నటి వరకు నేను తనని అన్ని విషయాల్లోనూ సమర్థించుకుంటూ వచ్చాను. కానీ తనిప్పుడు చేసిన పని వల్ల అందరం హర్ట్ అయ్యాం. అందర్నీ తను ఎంత ఇబ్బంది పెట్టిందో తనకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. దేవకెప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుంది, అలాంటిది తనే చాలా డిస్టర్బ్ అయిపోయింది. నిజమే అన్నయ్య, తన వల్ల మీ అందరికీ ఇబ్బందే. తన తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. అల్లుడు గారి గురించి మధు అపార్థం చేసుకుంది, క్షమించండి. మీరు మీ అమ్మాయి గురించి క్షమించమని అడుగుతున్నా, నందు గురించి మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. వాడప్పుడు అలా చేయకపోతే మధు ఇప్పుడు ఇలా చేసేది కాదు కదా అని. నిజమే, నందు అనాలోచితంగా ఒక పని చేశాడు. కానీ వాడు చేసిన తప్పును తెలుసుకుని మీ అమ్మాయి వెంటపడి మరీ పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు. తను నమ్మలేదు. అప్పుడు తప్పెవరిది? సరే, నందు తప్పు చేశాడనే అనుకుందాం. నిజంగా పశ్చాత్తాపడకుండా దాచిపెట్టాడనే అనుకుందాం. అప్పుడేం చేసుండాలి? తను ఈ ఇంటి కోడలు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అత్తమామలం మేమున్నాం. మాతో మాట్లాడి ఆ సమస్య ఏంటో మాకు చెప్పి మా ముందు నిలదీసుంటే మేమే తన తరపున నిలబడేవాళ్ళం కదా. అలా చేసిందా? లేదు. పోనీ సరే, మాకు చెప్పలేదు, మీ ఇంటికొచ్చింది. అక్కడికొచ్చిన తర్వాత కనీసం మీతో అయినా చెప్పుంటే పెద్దవాళ్ళం కలిసి మాట్లాడేవాళ్ళం కదా. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అప్పుడు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉన్నదెందుకు? చాలా తప్పురా రామచంద్ర ఇదే. సారీరా రాజా. నువ్వు సారీలు సంజాయిషీలు చెప్పడం వల్ల ప్రయోజనం కూడా లేదురా. సరి చేసుకోవాల్సింది మధు. ఈ విషయం తనకు చెప్పండి. అలాగే అన్నయ్య గారు, తనకి చెప్పాల్సిన బుద్ధి మాటలన్నీ చెప్పాం. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగవన్నయ్యా. సరే, నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. అన్నట్టు రేపు కోర్టులో కేసు హియరింగ్కి వస్తుంది. లాయర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను. నేను కోర్టుకు రావడం కుదరదు. ఇందుకు ఈ విషయం చెప్పి లాయర్ తోటి ఫాలోఅప్ చేసుకోమని చెప్పు. అలాగే. అన్నట్టు సుధీర్కి మరో 3 రోజుల్లో నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ తప్పకుండా వచ్చేయండి.
నాకు కాస్త పనుంది, నేను బయలుదేరుతున్నాను. డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. పర్లేదురా. చూసారా? ఆయన్ని ఎప్పుడైనా ఇలా చూసారా మీరు? ఎలాంటి సందర్భంలోనైనా మిమ్మల్ని ఎప్పుడు వెనకేసుకుని వస్తూ మాట్లాడే మనిషి. ఇప్పుడు ఆయన మనసే విరిగిపోయింది. దీన్ని బట్టి అప్పుడు మీ అమ్మాయి ఎలా ప్రవర్తించిందో, ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోండి. నేనిక మీ అమ్మాయి జోలికి వెళ్ళను. తన విషయాలేవో తనని చూసుకోమని చెప్పండి. వదినా, మీరలా అనడం భావ్యం కాదు వదినా. చిన్న పిల్లది తప్పు చేసింది. పెద్ద మనసుతో మీరే క్షమించి తనని హక్కున చేర్చుకోవాలి. మీ ఆదరణ, అభిమానం లేకపోతే తను అత్తారింట్లో సుఖంగా ఎలా ఉంటుంది? వద్దండి, మనం ఇక ఈ విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. కనీసం మీరొక్క నిమిషం అక్కడ ఆగి మేము ఒక్కటే, ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోతామని చెప్పొచ్చు కదా. మీరు ఉంటారు, మాట్లాడతారు అని ఎంత నమ్మానో తెలుసా? ఏడిపిస్తున్నారు మీరు నన్ను. నందుని మధుతోటి మరింత దూరమయ్యేలా చేయాలి. దాన్ని పదపాతాళానికి విసిరేసి తొక్కేసేలా చెయ్యాలి.